అందరికీ నా వాయిస్ వినబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. Yes, sir. ఓకే. సీ గైస్, సో మనకి ఈరోజు ఎన్ని క్లాసెస్ అయినాయండి? మనకి ఓవరాల్గా 3 క్లాసెస్. సో డెమో క్లాస్. Yes, sir. ఈరోజు మనం బేసిక్గా ఆన్ ప్రిమైజ్ క్లౌడ్ వర్షన్స్ గురించి మనం డిస్కస్ చేయాలి కదా. ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి, క్లౌడ్ అంటే ఏంటి, ఈ వర్షన్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ఓకే, అలాగే మనకి ప్రాజెక్ట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఓకే, ఒక్క నిమిషం అండి, అందరిని యాడ్ చేస్తున్నాం. ఓకేనండి, ఆల్ రైట్. సి సో మరి ఈరోజు సెషన్లో మనం బేసిక్గా మనకి ఆన్ ప్రిమైజ్, ప్రైవేట్ క్లౌడ్, ఈ పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, అసలు దీని గురించి మనం డిస్కస్ చేద్దాం మనం. ఓకే, సో అలాగే మీకు ఒక డాక్యుమెంట్ కూడా ఇచ్చాను ఆల్రెడీ దీనికి సంబంధించి, అందులో ఉంటుంది. ఓకే, సో నేను ఒక డాక్యుమెంట్ కూడా ఓపెన్. సో ఎవరికైనా ఐడియా ఉందా బేసిక్గా మనకి ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందండి? On-premises అంటే within the environment. ఇంకా ఇంకెవరు చెప్తారు? ఆన్ ప్రిమైజ్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్స్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? సార్ రేపొద్దున మీ ప్రాజెక్టు ఆన్ ప్రిమైజ్లో ఉండొచ్చు, ప్రైవేట్ క్లౌడ్లో ఉండొచ్చు, పబ్లిక్ క్లౌడ్లో ఉండొచ్చు. సో ఎలా మీరు దీన్ని ఐడెంటిఫై చేస్తారు చెప్పండి. ఎవరు చెప్తారు? ఆన్ ప్రిమైజ్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ గురించి ఎవరికి ఐడియా ఉంది? B1 డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ గురించి చెప్పండి, ఎవరు చెప్తారు? డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ అంటే ఏంటి చెప్పండి. డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ అంటే ఏంటి చెప్పాలి. వాట్ ఆర్ ద డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ వీ హ్యావ్? On-premise, private cloud, public cloud. ఇంకా ఇంకా ఇంకెవరు చెప్తారు? డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ అంటే ఏంటి? సో రేపొద్దున్న కంపెనీలో మీరు జాయిన్ అయిన తర్వాత సో మీరు ఆన్ ప్రిమైస్ లేదా ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్లో మీకు వర్క్ ఉంటుందండి. ఓకే, సో మనకి ఆన్ ప్రిమైస్ అంటే ఏంటి? ఆన్ ప్రిమైస్ అంటే బేసిక్గా మనమే మొత్తం అరేంజ్ చేసుకోవాలి. అంటే ఏంటి, క్లయింట్ ఉంటాడు కదా, క్లయింట్ అంటే నాన్ ఎస్ఏపిలో, వాడు ఇప్పుడు ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాం అనుకున్నవాడు క్లయింట్ అంటాం మనం. క్లయింట్ అంటే వాడు నాన్ ఎస్ఏపిలో ఉంటాడు, హీ వాంట్స్ టు మైగ్రేట్ టు ఎస్ఏపి ఫస్ట్ టైం అనమాట. సో వాడు క్లయింట్ ఎవడైతే ఉంటాడో వాడు ఇప్పుడు ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నాడు. అంతకుముందు అంతా కూడా వాడి బిజినెస్ నాన్ ఎస్ఏపి సిస్టంలో ఉంది, ఏదో ఎక్సెల్ షీట్లోనో, టాలీలోనో, ఇంకో ఏదో ఈఆర్పిలో ఉంది. ఇప్పుడు ఆ డేటా మొత్తం అంతా కూడా ఎస్ఏపిలోకి మైగ్రేషన్ చేయాలి. మరి వాడి బిజినెస్ దగ్గర 1,000 కోట్ల టర్న్ ఓవర్ ఉంది. ఇప్పుడు ఆన్ ప్రిమైస్లో ఉంటాడా, క్లౌడ్లో ఉంటాడా, లేకపోతే ప్రైవేట్ క్లౌడా, పబ్లిక్ క్లౌడా, లేకపోతే B1, ఎస్ఏపి B1 అని చెప్పి కూడా ఉంది మనకి, ఎస్ఏపి B1. సో దీని గురించి ఎవరికి ఐడియా ఉంది? ఎవరు దీని గురించి చెప్తారు?
ఏది బెస్ట్ ఆప్షన్ ఈ క్లయింట్కి అనేది, ఎలా లైసెన్స్ ఎలా తీసుకుంటారు ఏంటి అనేది మీకు ఈరోజు నేను క్లియర్ కట్గా చెప్తాను, రియల్ టైం చూపిస్తాను. సో రియల్ టైం చూపిస్తాను మీకు మొత్తం వర్క్ అంతా. సో ఎందుకంటే లాస్ట్ టైం ఒక కంపెనీకి మనం సజెస్ట్ చేసాం, డైరెక్ట్గా ఎస్ఏపి ఓడితోనే కాంటాక్ట్ అయ్యాను నేను. సో ఒక ఆన్ ప్రిమైస్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ కోసం డైరెక్ట్గా ఎస్ఏపిని కాంటాక్ట్ అయ్యి లైసెన్స్ కోసం నేను ఈమెయిల్స్ కూడా రాశాను. ఓకే, దాని గురించి తెలుసుకున్నాను ఫైనల్గా. సో బేసిక్గా మనకి ఎలా ఉంటుంది అంటే రియల్ టైంలో, సో మనకి క్లయింట్ చేసే బిజినెస్ టర్న్ ఓవర్ అది ఇంపార్టెంట్ అనమాట. టర్న్ ఓవరు అలాగే ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు అన్న దాని మీద ఈ ఆన్ ప్రిమైజా, ప్రైవేట్ క్లౌడా, పబ్లిక్ క్లౌడా అనేది డిపెండ్ ఉంటుంది. చిన్న చిన్న కంపెనీస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 లోపు కంపెనీస్ అనుకోండి, అవి చిన్న చిన్న కంపెనీస్ కింద లెక్కే అనమాట. టర్న్ ఓవర్ ఒక 500 కోర్స్ బిలో ఉండి, ఒక ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఒక 20, 25, 30 మెంబర్స్ ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఉంటే, సో ఏం సజెస్ట్ చేస్తాం మనం? పబ్లిక్ క్లౌడ్ సజెస్ట్ చేస్తారనమాట. పబ్లిక్ క్లౌడ్ అనేది చాలా చిన్న కంపెనీస్కి ఎక్కువగా రికమెండ్ చేస్తారు. పబ్లిక్ క్లౌడ్ అంటే మనకి చాలా చిన్న టర్న్ ఓవర్ ఉండి తక్కువ ఎండ్ యూజర్స్ దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు ఈ పబ్లిక్ క్లౌడ్ని సజెస్ట్ చేస్తారనమాట. ఆన్ ప్రిమైజ్ అంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి చూసారా. సో పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గర దగ్గర ఒక 2000 టర్న్ ఓవర్, ఒక 500 క్రోర్స్ టర్న్ ఓవర్, ఒక 1000 క్రోర్స్ టర్న్ ఓవర్ నుంచి అబవ్ చాలా ఎక్కువ కస్టమైజేషన్ ప్రాసెస్ ఉండి, సో బిజినెస్ సినారియోస్ ఎక్కువ ఉండి, ఇలాంటివన్నీ కూడా ఆన్ ప్రిమైజ్ సర్వర్స్ని యూజ్ చేస్తూ ఉంటాయి. సో ఆన్ ప్రిమైజ్ అంటే లార్జ్ ఎంటర్ప్రైజెస్ విత్ కాంప్లెక్స్ నీడ్స్, పెద్ద పెద్ద కంపెనీస్ ఆన్ ప్రిమైజ్ని యూజ్ చేస్తాయండి. ఓకే, సో పబ్లిక్ క్లౌడ్ అంటే స్మాల్ సైజ్ కంపెనీస్ ఉంటాయి చూడు, ఫాస్ట్ గ్రోయింగ్ ఆర్ న్యూ కంపెనీస్, స్టార్టప్స్. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా పబ్లిక్ క్లౌడ్ అనమాట. ఓకే, సో అలాగే మిడ్ సైజ్ టు లార్జ్ ఎంటర్ప్రైజెస్. సో నవ్వే డేస్ ఏంటంటే మొత్తం అన్నీ కూడా ఎస్ఏపి వాడు సో ప్రైవేట్ క్లౌడ్కి సజెస్ట్ చేస్తున్నాడు అనమాట. సో ఆన్ ప్రిమైజ్ వచ్చేది పెద్ద పెద్ద కంపెనీస్, ప్రైవేట్ క్లౌడ్ వచ్చేప్పుడు చిన్న చిన్న స్మాల్ సైజ్ నుంచి మిడ్ సైజ్ నుంచి లార్జ్ ఎంటర్ప్రైజెస్ ఉన్న కంపెనీస్ ప్రైవేట్ క్లౌడ్ని యూజ్ చేస్తూ ఉన్నాయి. ఓకే, సో దీంట్లో ఏంటంటే హై కస్టమైజేషన్ ప్రాసెస్ ఎక్కువ ఉన్నా, సో మనం ఆన్ ప్రిమైజ్ అయినా ప్రైవేట్ క్లౌడ్ అయినా రెండు సేమ్ కాన్ఫిగరేషన్స్ పార్ట్ అన్నీ కూడా సేమ్. కానీ పబ్లిక్ క్లౌడ్లో కాన్ఫిగరేషన్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో ఇది మన చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ కాబట్టి దీన్ని యూజ్ చేయం, మనం డిస్కస్ చేయం. దీని సెపరేట్ ట్రైనింగ్ ఉంటుంది, ఇది అవసరం లేదు మీకు. ఓకే, సో మీరు ఇది పెద్ద పెద్ద కంపెనీ వర్షన్స్లోనే తీసుకోండి. సో ఆన్ ప్రిమైజ్, ప్రైవేట్ క్లౌడ్ కాన్ఫిగరేషన్ పార్ట్ సేమ్, కానీ పబ్లిక్ క్లౌడ్ వచ్చేటప్పటికి మళ్ళీ కోర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు అవసరం లేదు. ఓకే, అలాగే మనకి రైస్ విత్ ఎస్ఏపి. ఓకే, సో ఇది కూడా చాలా ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి, ఎంటర్ప్రైజ్ షిఫ్టింగ్ ఫ్రమ్ ఈసీసీ సిస్టమ్ ఉంటుంది చూడండి. కొంతమంది ఈసీసీ వర్షన్ వాడుతున్నారు చూడండి, వాళ్ళు S/4HANAలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటూ ఉంటారు. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో కొత్తగా వచ్చింది రైస్ విత్ ఎస్ఏపి అనమాట. ఓకే, సో ఇది కస్టమైజేషన్ పార్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇది ఆన్ ప్రిమైజ్కి ఈ క్లౌడ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఒకటే డిఫరెంట్. సో ఆన్ ప్రిమైజ్కి క్లౌడ్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, ఆన్ ప్రిమైజ్ అంటే ఓన్ స్టాఫ్, ఓన్ నెట్వర్క్స్, ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ లైసెన్స్ కానీ దానికి సంబంధించిన సెటప్, ఈ సర్వర్ సెటప్, ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్గా మనమే అరేంజ్ చేసుకోవాలి. సో క్లయింట్కి మనమే అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఆన్ ప్రిమైజ్ అనమాట అంటే ఏంటి, కస్టమైజేషన్. ఒక షర్ట్ మనం రెడీ చేసుకోవాలంటే క్లాత్ మనమే కొనుక్కోవాలి, దానికి సంబంధించిన స్ట్రిచ్చింగ్ నుంచి అన్నీ మనమే చేసుకోవాలి. అదే మనకి రెడీమేడ్ షాప్లో దొరికేది ఏంటిది, సో క్లౌడ్ అనమాట. అంటే ఇది క్లౌడ్ అనేది ఎస్ఏపి వాడి కంట్రోల్లో ఉంటుంది. డేటాబేస్ కాడి నుంచి ప్రతిది కూడా ఎస్ఏపి వాడి కంట్రోల్ నుంచి, ఎస్ఏపి వాడు అప్డేట్స్ ఇస్తాడు, ప్యాచెస్ అన్నీ ఎస్ఏపి వాడు చూసుకుంటాడు. క్లౌడ్ వచ్చేటప్పటికి మొత్తం డేటాబేస్ కాడి నుంచి అన్నీ కూడా ఎస్ఏపి వాడి కంట్రోల్లో ఉంటుంది. సో అదే మనకి ఆన్ ప్రిమైజ్ అయితే క్లయింట్ కంట్రోల్లోనే ఉంటుంది. ఇది పర్టికులర్గా ఓన్ స్టాఫ్, ఓన్గా మనం కంప్లీట్ కస్టమైజేషన్ ప్రాసెస్ అనమాట.
అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక బిల్డర్ కట్టిన ఇల్లు ఒక రకంగా ఉంటుంది. మనకు కావాల్సిన వేలో మనం డిజైన్ చేసుకొని ఒక బిల్డింగ్ కట్టుకుంటే ఒకలాగా ఉంటుంది. మనమే ఇటుక రాయలు తెచ్చుకొని మనమే కట్టుకుంటే అది ఆన్ ప్రిమైస్. అంటే ఏంటి, అన్నీ మనమే లైసెన్స్ మనమే అప్లై చేసుకొని లైసెన్స్ దగ్గర దగ్గర 1,50,00,000 పైనే ఉంటుంది. లైసెన్స్ మినిమం 1,50,00,000 లేకుండా లైసెన్స్ రాదండి. లైసెన్సు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, సెటప్, హనా డేటాబేసు ఇవన్నీ కొనాలి అంటే దగ్గర దగ్గర క్లయింట్ దగ్గర బడ్జెట్ వచ్చేటప్పటికి 1.5 crores లేకుండా అసలు ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకొని అంటే ఈ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మినిమం 1.5 crores లేకుండా ఇక్కడ ప్రాజెక్టులు అనేవి ఉండవు రియల్ టైంలో. ఒక లైసెన్సు, ఒక సర్వర్ యాక్సెస్, అదే ఈ హనా డేటాబేసు దానికి సంబంధించిన మొత్తం అంతా కలుపుకుంటే 1,50,00,000 లేకుండా మీకు అసలు సర్వర్ అనేది రాదు రియల్ టైంలో. మీకు అవన్నీ చూపిస్తాలేండి ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కాబట్టి ఇప్పుడు మనకి కంపెనీస్ మోస్ట్లీ ఏంటంటే రైస్ విత్ ఎస్ఏపీలోకి మూవ్ అవుతూ ఉంటాయి, లేదా ప్రైవేట్ క్లౌడ్ లేదా పబ్లిక్ క్లౌడ్లోకి వెళ్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎస్ఏపీ కూడా ఏం చేస్తున్నాడంటే పెద్ద పెద్ద కంపెనీస్ తప్పేసి అన్ని కంపెనీస్కి కూడా ప్రైవేట్ క్లౌడ్ లేకపోతే పబ్లిక్ క్లౌడ్ సజెస్ట్ చేస్తున్నాడు. ఓకే, ఏంటి ఇప్పుడు వచ్చే అప్కమింగ్ మొత్తం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి ప్రైవేట్ క్లౌడ్ లేదా పబ్లిక్ క్లౌడ్, అది ఇంకా పెద్ద కైండ్ ఆఫ్ లార్జ్ ఎంటర్ప్రైజెస్ అయితే పెద్ద పెద్ద కస్టమైజేషన్ ఉంటే అప్పుడు ఆన్ ప్రిమైస్ దాన్ని సజెస్ట్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ రైస్ విత్ ఎస్ఏపీ అంటే ఏమైతే కంపెనీస్ ఉంటాయో అవి ఈసీసీ నుంచి S4 హనాలోకి మైగ్రేట్ అవుదాం అనుకున్న కంపెనీస్ అన్నీ కూడా రైస్ విత్ ఎస్ఏపీలోకి యూజ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ కస్టమైజేషన్ ప్రాసెస్ అంటే కంప్లీట్ క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఎస్ఏపీ స్టాండర్డ్ సిస్టమ్ అనమాట. స్టాండర్డ్ సిస్టమ్ని కొంచెం మనం కస్టమైజేషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక రెడీమేడ్ ఇంట్లోకి వెళ్తే మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవడానికి కస్టమైజేషన్ అంటాం. మనకు కావాల్సిన విధంగా అంటే ఏంటి, ఆ రెడీమేడ్ ఇంట్లో చిన్న చిన్న అమెండ్మెంట్స్ మనం చేసుకుంటాం మనకు కావాల్సినట్టుగా. అదే కస్టమైజేషన్ అంటాం. అలాగే ఇప్పుడు ఎస్ఏపీలో కూడా ఏంటంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో స్టాండర్డ్ ఎస్ఏపీకి సొల్యూషన్ ఉండదు అనమాట. అలాంటప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, దాన్నే మనం కస్టమైజేషన్ అంటారనమాట. ఓకే, దాన్నే మనం కస్టమైజేషన్ అంటారు. ఓకే, కాబట్టి ఇప్పుడు డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ రేపొద్దున్న మీకు డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఆన్ ప్రిమైస్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్. ఓకే, మనకి రైజ్ విత్ ఎస్ఏపీ, అలాగే ఎస్ఏపీ B1 అని ఉంది. ఎస్ఏపీ B1 అంటే ఏంటి, ఎవరు చెప్పండి? ఎస్ఏపీ B1 అంటే ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరైనా పనిచేశారా ఎస్ఏపీ B1 మీద? ఎస్ఏపీ B1 మీద ఎవరైనా పనిచేశారా? ఎస్ఏపీ B1 అంటే చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి చూడండి. చిన్న చిన్న కంపెనీస్, ఒకళ్ళు ఇద్దరు ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు చూడండి. స్టార్టప్ కంపెనీస్, చాలా మీడియం లార్జ్ ఎంటర్ప్రైజ్, మీడియం చిన్న చిన్న కంపెనీస్ ఎస్ఏపీ B1ని లైసెన్స్ పర్చేజ్ చేస్తాయి. ఎస్ఏపీ B1 అయినా ₹1,00,00,000 కావాల్సిందే. ఓకేనా? మినిమం 50 lakhs, 1 crore వరకు సర్వరు ప్లస్ ఇన్స్టాలేషన్, DB డేటాబేస్ ఇవన్నీ కలుపుకుంటే ₹1,00,00,000 లేకుండా అసలు ఉండదు ప్రాసెస్. ఓకే, ఇది కొంచెం కాస్ట్ తక్కువ. చిన్న చిన్న కంపెనీస్కి ఏంటంటే స్టార్టప్ కంపెనీస్, తక్కువ మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు చూడండి, వాటికి ఎస్ఏపీ B1ని సజెస్ట్ చేస్తారనమాట. ఇవి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకు వచ్చే ప్రాజెక్టులు అన్నీ చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎంఎన్సీ ప్రాజెక్ట్స్ దగ్గర దగ్గర 1,000 crores అబోవ్ పైనే ఉంటాయి. అంటే మనం ప్రైవేట్ క్లౌడ్, ఓకే, అలాగే ఆన్ ప్రిమైస్ ఏరియాస్లోనే మన క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, బట్ ఏంటంటే ఇక్కడ మీకు ఏంటంటే ఓవరాల్గా డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ అసలు ఎస్ఏపీలో ఏముంటాయని తెలుసుకోవాలి. కాబట్టి మీకు చెప్తున్న అసలు లైసెన్సు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెటప్, హనా డేటాబేస్ ఇవన్నీ పర్చేస్ చేయడానికి దగ్గర దగ్గర ₹1,50,00,000 లేకుండా, మినిమం ₹1,50,00,000 లేకుండా ఉండదు. అది సబ్స్క్రిప్షన్ బేస్ ఉంటుంది. ఓకేనా? అంటే అది కొనుక్కున్నాం అనుకోండి, 2 yearsకి అట్లా కొనుక్కోవాలి సర్వర్ లైసెన్స్. అక్కడ దగ్గర దగ్గర 2 crores దాటేస్తుంది అనమాట. ఓకేనా? మీరు వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా? అందరూ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా లేదా? అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు కదా. ఎవరైనా లేని వాళ్ళు చెప్పండి, వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. జస్ట్ నేను వేస్తాను, లేకపోతే చాట్లో పెట్టండి. వాట్సాప్ గ్రూప్లో లేని వాళ్ళు నాకు ఈ నెంబర్కి పింక్ చేయండి. వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే లేరో ఈ నెంబర్కి పింక్ చేయండి. నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఓకే, మెటీరియల్ గ్రూప్లో నిన్న ఈసీసీ సంబంధించింది పెట్టా, మీకు చూసుకున్నారా?
కానీ క్లయింట్స్ ఈసీసీలోకి ఎందుకు ఏసీసీ నుంచి S4 హనాలోకి ఎందుకు మూవ్ అవ్వలేకపోతున్నారని. సో ఎందుకు మూవ్ అవ్వలేకపోతున్నారు, దగ్గర దగ్గర మనకి 45,000 కస్టమర్స్. సో 45,000 కస్టమర్స్ ఉన్నారు మార్కెట్లో, ఎస్ఏపి కస్టమర్స్. వాళ్ళందరూ ఎస్ఏపి ఈసీసీలో మారింది ఓన్లీ 45% మాత్రమే. మిగతా వాళ్ళు ఇంకా మారటానికి ట్రై చేస్తున్నారు. కొంతమంది ఇంత కాస్ట్, ఇంత లైసెన్స్, ఇవన్నీ కూడా తలకాయ నొప్పి అని చెప్పి ఇంకా అందులోనే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా. కానీ ఈసీసీ అనేది 2027 తర్వాత వైండప్ అయిపోతుందని చెప్తున్నారు. కాబట్టి మొత్తం అందరూ కూడా ఎవరైతే క్లయింట్స్ ఈసీసీ సిస్టంలో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎస్ఏపి S4 హనాలోకి మైగ్రేట్ అయిపోతారనమాట. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే స్మాల్ మీడియం సైజ్ ఎంటర్ప్రైజెస్ ఏమైతే ఉంటాయో, చాలా చిన్న చిన్న కంపెనీస్, ఎస్ఏపి B1 దీని గురించి మనకు అవసరం లేదు. మనకి సమరీ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆప్షన్స్. ఇది ఎస్ఏపి ఆన్ ప్రిమైస్ అంటే కంప్లీట్గా ఓన్ కస్టమైజేషన్, ఓన్ లైసెన్స్ మనమే పర్చేస్ చేసుకోవాలి. హనా డేటాబేస్ మనమే పర్చేస్ చేసుకోవాలి. ఒక బేసిస్ కన్సల్టెంట్ని మనం రిక్రూట్ చేసుకొని ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్, ఎస్ఏపి S4 హనా ఆన్ ప్రిమైస్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా చేయాలి. దగ్గర దగ్గర 1 నుంచి 2 నెలలు పడుతుంది ఒక ఇన్స్టాలేషన్ ప్రాసెస్కే. అర్థమవుతుందా. సో కాబట్టి ఏంటంటే దీంట్లో అబాపర్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆన్ ప్రిమైస్ అంటే. ఓకే. సో కాస్ట్ కూడా ఎక్కువ, నార్మల్ వాటి కన్నా ఆన్ ప్రిమైస్ కాస్ట్ ఎక్కువ. గవర్నమెంట్ కంపెనీస్, ఫార్మాసిటికల్ కంపెనీస్, కాంప్లెక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సినారియోస్ ఉన్న కంపెనీస్ ఈ ఆన్ ప్రిమైస్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈ ప్రైవేట్ క్లౌడ్ ఏదైతే ఉన్నదో ఇది ఎస్ఏపి వాడి కంట్రోల్లో ఉంటుంది. హనా డేటాబేస్ మొత్తం అంతా ఎస్ఏపి వాడి కంట్రోల్లో ఉంటుంది. ప్యాచెస్, అప్గ్రేడ్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎస్ఏపి వాడు చూసుకుంటాడు. అదే ఇక్కడ ఆన్ ప్రిమైజ్ అయితే మన రిస్కే, అన్నీ మనమే చూసుకోవాలి, అన్నీ మనమే సెటప్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా మనదే. కానీ ప్రైవేట్ క్లౌడ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా వాడిదే, ఎస్ఏపి వాడి కంట్రోల్లోనే ఉంటుంది. ఓకే. అదే విధంగా పబ్లిక్ క్లౌడ్ కూడా అంతే. పబ్లిక్ క్లౌడ్ కొంచెం తక్కువ కాస్ట్ అవుతుంది ప్రైవేట్ క్లౌడ్ కన్నా. కాకపోతే ఏంటంటే పబ్లిక్ క్లౌడ్ కాన్ఫిగరేషన్ సెటప్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది నార్మల్ సెటప్ కన్నా. ఓకేనా. సో అది ఇక్కడ ఉన్న డిఫరెన్స్ మనకి. ఓకేనా. సో కాబట్టి మీ అందరికీ కూడా ఒక ఐడియా వచ్చిందా. సో ఆన్ ప్రిమైజ్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ మీద వచ్చిందా, లేదా ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పాలి. డౌట్స్ ఉంటే అడగండి. సో ఈ 9014791883కి ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో లేరో దాంట్లో జనరల్ డైలీ మెటీరియల్స్, వీడియోస్, లేకపోతే ఫ్రీ మెటీరియల్స్ ఇవన్నీ కూడా అప్డేట్స్, జాబ్ అప్డేట్స్ అన్నీ పెడతా ఉంటాం. సో డైలీ వస్తూ ఉంటాయి. ఓకే. చూసుకుంటూ ఉండాలి మీరు. ఓకే. సో అందులో ఎస్ఏపి, FICO, MMST అన్నీ పెడతాం. కాబట్టి మీరు అవన్నీ చూసుకోండి అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా అందరూ? యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా లేదా? ఓకే. సో ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఇమ్మీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే యాప్లోనే మొత్తం ఫ్రీ మెటీరియల్స్, వీడియోస్ ఉంటాయి మొత్తం కూడా. సో ఇది మన యాప్ ఉంది కదా, ఈ యాప్లోనే. సో ఇక్కడ కంటెంట్లోకి వెళ్ళి ఫ్రీ మెటీరియల్స్లోకి వెళ్తే సో మీకు ఇది డెస్క్టాప్లోకి చూపిస్తుంది వర్షన్ మీకు. సో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ చాను ఎస్కే ఇన్ఫోటెక్ అని చెప్పి టైప్ చేస్తే యాప్ వచ్చేస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు ఆండ్రాయిడ్ మొబైల్ నుంచే డౌన్లోడ్ అవుతుంది, అంతేగాని ఐఫోన్ నుంచి అవ్వదన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో డాక్యుమెంట్లోకి వెళ్తే మనకి చాను ఎస్కే, SAP SD అలాగే డాక్యుమెంట్స్ అని ఉన్నాయి. సో ఇందులో సిలబస్ కాపీ వరకు అప్లోడ్ చేస్తా. ఈరోజు డిప్లాయ్మెంట్ ఆప్షన్స్, ECC S4 హనా దానికి సంబంధించిన డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇందులో పెడతాను. ఓకే. ఇంకా మీకు SAP సంబంధించి ఇక్కడ S4 హనా మెటీరియల్స్ ఉన్నాయి. ఇందులో మొత్తం అన్ని మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. ఎక్కువ చాలా హై లెవెల్లో ఉంటాయి మెటీరియల్స్ కూడా. ఓకేనా. సో కాబట్టి మీకు 2 ప్లేసెస్లో మెటీరియల్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ మీరు ఒక 200 పేజెస్ నుంచి 300 పేజెస్ ఒక బుక్ కొనుక్కోండి, వైట్ పేపర్ బుక్. సో క్లాస్లో జరుగుతున్నప్పుడు రన్నింగ్ నోట్స్ కూడా రాసుకోండి. ఓకే. అలాగే నేను ఏదైనా అర్జెంట్ అయితే కంపల్సరీగా ఇవన్నీ కూడా మీకు మెటీరియల్స్ సహా ఇస్తాను మొత్తం. ఓకేనా. అలాగే మనకి వీడియోస్ ఉంటాయి. మీరు ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటే అందులో వీడియోస్ ఉంటాయి. సో అందులో వీడియోస్ కూడా ఉంటాయి మీకు. సో ఎవరైనా డెమో క్లాస్ వీడియోస్ కావాలనుకుంటే ఇక్కడ మీకు ప్రతి వీడియో కూడా మనం ఇక్కడ పెట్టామన్నమాట. ఓకే. SD అన్నీ ఉంటాయి ఇందులో. సో ఇందులో కూడా మనకి దగ్గర ఒక 5-6 క్లాసెస్ మేము అప్లోడ్ చేస్తాం ఇక్కడ వీడియోస్. ఓకే. డైరెక్ట్ క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం. ఇవి చూసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మొత్తం అంతా కూడా. యాక్యురేట్గా చాలా సింపుల్గా వెళ్తాను నేను, ఫాస్ట్ కూడా వెళ్ళను. కాకపోతే ఏంటంటే 90 డేస్లో కోర్స్ కంప్లీట్ అయిపోతుంది.
నేను ఎంత స్లోగా వెళ్ళినా సరే. కాబట్టి మీరు నాతో ఫాలో అయ్యి నేను ఎప్పుడు ఏం చెప్తున్నానో ఆ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? సో ఇప్పుడు మీ అందరికీ కూడా ఆన్ ప్రిమైస్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి అన్నది ఫుల్ క్లారిటీ వచ్చింది. నేనేం చెప్పాను, మనం దీని మీద నేను చాలా చాలా రీసెర్చ్ చేసాం. లాస్ట్ టైం ఒక క్లయింట్ మనకి ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి సజెషన్ కావాలంటే అతనికి మనం వెళ్ళి పర్సనల్గా డెమో ఇచ్చాను వీటి మీద. ఓకే. సో మనం కొటేషన్ కూడా ఇచ్చాం. దగ్గర దగ్గర 5 crores కొటేషన్ ఇచ్చాను నేను, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంతా కలిపి ఓవరాల్గా. ఓకే. చాలా పెద్ద పెద్ద కంపెనీస్తో నేను కాంటాక్ట్ అయ్యా. ఇదిగోండి. సో డైరెక్ట్గా సీమన్స్, ఎస్ఏపి కూడా ఆథరైజ్డ్ పార్ట్నర్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఎస్ఏపి ఆథరైజ్డ్ పార్ట్నర్స్ సంబంధించి. ఓకే. సో ఇక్కడ డైరెక్ట్గా నేను ఎస్ఏపి వాడినే కాంటాక్ట్ అయ్యా. సో SAP.com. ఓకే. సో దగ్గర దగ్గర ఎస్ఏపి వాడిని ప్రాజెక్ట్ సంబంధించి ఓవరాల్గా మొత్తం ఈ మోడల్స్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి 250 crores టర్న్ ఓవర్ అనే బిజినెస్కి నాకు ఆన్ ప్రిమైజ్, ప్రైవేట్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ కావాలి అని చెప్పి డైరెక్ట్ ఎస్ఏపి వాడిని కాంటాక్ట్ అయ్యాను నేను. ఓకేనా? సో అంతా కూడా రియల్ టైంలోనే మనం డిస్కషన్స్ అన్నీ ఉంటాయి. అలాగే మనకి కాస్ట్ ఎంత అవుతుంది అనేది కూడా మనం డిస్కస్ చేసాం. అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో మనం డిస్కషన్లో పార్టిసిపేషన్ చేసాం. సో ఒక జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. ఓకే. ఒక నిమిషం అండి. సో నేను ఒక ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది కూడా వాళ్ళకి ఒక కొటేషన్ కూడా ఇచ్చి, ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు మీకు ఎవరితో డిస్కస్ చేయరు. ఓకే. సో బట్ ఏంటంటే మీకు ఇలాంటి డిస్కషన్ అనేది చేయరు ఎవరు కూడా మీకు బయట. బట్ మనం అయితే ప్రతిదీ కూడా రియల్ టైం చెప్పుకుంటాం కాబట్టి ఇలాంటి విషయాలు మీకు ఎక్కడ దొరకవు, బయట ఏ ఇన్స్టిట్యూషన్లోనూ దొరకవు. ఎందుకంటే ఇది మేము కన్సల్టింగ్ కంపెనీస్ కాబట్టి మనం ఇవన్నీ కూడా క్లయింట్కి డెమో ఇచ్చి ఓవరాల్గా కాస్ట్ ఎంత అవుతుంది, ప్రైవేట్ క్లౌడ్ ఎంత అవుతుంది, పబ్లిక్ క్లౌడ్కి ఎంత అవుతుంది అనేది మొత్తం 25 యూజర్స్కి ఎంత అవుతుంది, 60 యూజర్స్కి ఎంత అవుతుంది, ఓకే, 3 yearsకి ఎంత అవుతుంది, 1 yearకి ఎంత అవుతుంది అని సజెస్ట్ చేసి వస్తాం మనం. ఓకేనా? సో కాబట్టి ఇదంతా కూడా వారితో క్లయింట్తో మాట్లాడి ఒక కాస్ట్ టర్న్ మనకి ఎంత అవుతుంది, ఓవరాల్గా S/4HANA క్లౌడ్ అయితే ఎంత అవుతుంది, ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఎంత అవుతుంది, ట్రైనింగ్ ఛార్జెస్ ఎంత అవుతుంది, సపోర్ట్ EMS ఎంత అవుతుంది, డేటా మైగ్రేషన్ ఎంత అవుతుంది, మొత్తం ఓవరాల్గా 1 yearకి టోటల్ 50 యూజర్స్కి ఎంత అవుతుంది, కాస్ట్ 6 crores అవుతుంది దగ్గర దగ్గర. ఇలాంటి మొత్తం కాస్ట్ ఎస్టిమేషన్ అంతా కూడా చాలా సీక్రెట్ ఇవి, క్లయింట్ డీటెయిల్స్ కాబట్టి. కాబట్టి ఇలాంటి విషయాలు కూడా మనం క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. అది మన దగ్గర ఉన్న బెనిఫిట్. బయట మీకు ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరండి. ఓకే. ఇవన్నీ కూడా రియల్ టైం సంబంధించి రియల్గా మనం కంపెనీస్తో డిస్కస్ చేసాం కాబట్టి దాని మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి మీకు ఇవన్నీ కూడా మీకు నేను చెప్పగలుగుతున్నా డైరెక్ట్గా మీకు. అంతేగాని ఏదో యూట్యూబ్లో వీడియో చూసో లేకపోతే ఏదో మనకి వచ్చి రాని నాలెడ్జ్ మనం చెప్పట్లేదు. 100% ఫుల్ క్లారిటీ ఉంది కాబట్టి రియల్ టైం సబ్జెక్ట్ మనం చెప్తాం కాబట్టి మార్కెట్లో మనకి ఇంత వాల్యూ ఉంది, డిమాండ్ ఉంది. ఓకే. కాబట్టి మీకు క్లారిటీ వచ్చింది. ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటాబేస్, లైసెన్స్, సర్వర్స్ ఎంత కాస్ట్ కలుపుకొని ఇంప్లిమెంటేషన్ కాస్ట్ వాడికి ఇంప్లిమెంటేషన్ చేసి పెట్టాలి కదా, ఎంత కాస్ట్ కలుపుకొని టోటల్గా మనం ఎంత అని చెప్పాలి కన్సల్టింగ్ కంపెనీ కింద ఉన్నట్లయితే మనం. ఓకే. ఆ స్టేజ్లో ఉన్నాం మనం ప్రజెంట్. కాబట్టి ఒక కంపెనీకి మనం లైసెన్స్ అడ్వైజరీ కింద కూడా మనం పనిచేస్తున్నాం. అంటే ఏంటి, ఏ లైసెన్స్ మనకి బెస్ట్ ఆప్షను, మీ టర్న్ ఓవర్ ఎంత, ఆ టర్న్ ఓవర్ని తీసుకొని మీకు ఓవరాల్గా ఎంతమంది యూజర్స్ కావాలి అని తీసుకొని మీకు మొత్తం కాస్ట్ ఎంత అవుతుంది, ఎన్ని కోట్లు అవుతుంది కాస్ట్. ఒక చిన్న ప్రాజెక్ట్ చూసుకున్నా 5 కోట్లు లేకుండా ప్రాజెక్ట్ ఉండదండి. మినిమం 5 crores లేకుండా ప్రాజెక్ట్స్ అనేవి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అంటే పబ్లిక్ క్లౌడ్లోకి వెళ్ళిపోతాయి, లేదా B1 యూజ్ చేసుకుంటారు. అలాంటి వాటి గురించి చెప్పట్లేదు. మనం పనిచేసే వాటి గురించి చెప్తున్నారు. రేపు పొద్దున మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటున్నారంటే మీకు ఒక 10 లక్షలు నెలకి శాలరీ ఇస్తున్నారంటే ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 1000 crores అబవ్ ప్రాజెక్ట్స్ మినిమం. ఇక మీరు ఆన్ ప్రిమైజ్ వర్షన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా ఇంప్లిమెంటేషన్ ఆన్ ప్రిమైజ్ వర్షన్లో వచ్చింది అంటే దాని మీద మీకు చాలా వాళ్ళు ఎంతో బడ్జెట్ పెడతాడు క్లయింట్ దాని మీద. ఓకే. దగ్గర దగ్గర 50 crores, 60 crores, 100 crores అలాంటి కంపెనీస్లో మీరు వర్క్ చేస్తారు వెళ్ళి. అలాంటి ప్రాజెక్ట్స్ మీరు వర్క్ చేస్తారు. అంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మీకు వర్కింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎవరు వాళ్ళు? ఏమేమ్మా న్యూ జాయిన్ దేనికి FICనా? ఒక్క నిమిషం ఆగు.
సో ఇలా మనకి రియల్ టైంలో మనకి ప్రాజెక్ట్స్ మనకి ఇలా ఉంటాయండి. అర్థమైందా అందరికీ? సో మనకి ప్రతి విషయం కూడా ఇలా యాక్యురేట్గా ఉంటుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను. సో మనకి ఇందులోనే మీకు చక్కగా ప్రతి విషయము కూడా ఇక్కడ ఈజీగా పెట్టాం. సో ఇందులోకి వెళ్తే మీకు ప్రతి విషయం కూడా ఉంటుంది. ఎస్సీ డాక్యుమెంట్, ఎంఎం డాక్యుమెంట్, ఎఫ్ఐసిఓ డాక్యుమెంట్స్, మనకి రియల్ టైంలో సంబంధించిన ప్రతి విషయము కూడా మీకు ఇక్కడ తెలియచేయాలని చెప్పి మనకి ఫ్రీ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఇచ్చాం. సో మీరు ఇంకా డెప్త్గా నాలెడ్జ్ గెయిన్ చేయాలి నాకు ఎస్ఏపిలో అని అనుకుంటే మీరు డైరెక్ట్గా సో ఈ ఫ్రీ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి మనకి. ఓకే, సో ఇక్కడ నేను ఇచ్చాను మొత్తం. సో ఎస్ఏపి వాటి సైట్స్ ఉంటాయి. ఎస్ఏపి డెవలప్మెంట్ నెట్వర్క్, ఎస్ఏపి ప్రెస్ కావాలంటే, ఎస్ఏపి వీడియో లెర్నింగ్ కావాలన్నా, ఫ్రీ కాన్సెప్ట్ బేస్డ్ కోర్సెస్ కావాలన్నా, కాకపోతే ఇవి చాలా హై లెవెల్లో ఉంటాయి. నేర్చుకోవాలన్నా మీకు కష్టమే. అర్థమైందా? సో ఇవన్నీ హై లెవెల్లో ఉంటే మీరు నేర్చుకోవాలన్నా కష్టమే ఇందులో. బట్ ఏంటంటే కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ప్రజెంట్ అయితే ఏం అర్థం కావు. సర్టిఫికేషన్ కావాలన్నా, ఎస్ఏపి సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మొత్తం వెబ్సైట్లతో సహా అన్నీ ఇచ్చాం. మీకు ఒకవేళ ఎస్ఏపి సర్టిఫికేట్ రాయాలంటే నాకు చెప్పండి, నన్ను కాంటాక్ట్ అయితే మీకు తక్కువలోనే చేసి పెడతాం మొత్తం. ఓకేనా? సో అలాగే మనకి స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, ఎస్ఏపి కన్సల్టెంట్స్, కెరియర్ చేంజెస్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఇందులోకి మైగ్రేట్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి సో ఇలా మనం సో మీరు ఎస్ఏపి నేర్చుకోవడానికి కావాల్సిన సోర్స్ మొత్తం అంతా కూడా మనం లైఫ్ టైం యాక్సెస్ ఇస్తున్నాం. లైఫ్ టైం యాక్సెస్ ఇవ్వడం మూలంగా రేపు పొద్దున ఏమైనా అప్గ్రేడ్స్ వచ్చినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో మనం ప్రతి విషయం కూడా సో మన వాట్సాప్ గ్రూప్లోనూ మనం ఇలా ఉంటుంది. కాస్ట్ కంపెనీస్ ఎందుకు మైగ్రేట్ అవ్వట్లేదు, కాస్ట్ ఎలా ఏమవుతుంది, బీటీపీ రావడం వల్ల. బీటీపీ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? మన వీడియో ఎవరైనా చూసారన్నది బీటీపీ? బీటీపీ ఐడియా ఉందా ఎవరికైనా? బీటీపీ అంటే బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు ఎస్ఏపి ఏంటంటే కొత్తవి ఏ టెక్నాలజీ, మిషన్ లెర్నింగ్, ఎల్ఓటి ఇట్లన్నిటితో కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాడు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని. అంటే అప్కమింగ్ అంటే నెక్స్ట్ 3-4 ఇయర్స్కి ఇంకంతా ఏ టెక్నాలజీనే ఉంటుంది. ఓకే, ఏ టెక్నాలజీ ఉండడం మూలంగా ఫంక్షనల్ కన్సల్టెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఓకే, మీరు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ నేర్చుకున్నా, ఎంఎం నేర్చుకున్నా, ఎస్టీ నేర్చుకున్నా, ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటే కోడింగ్ ఉండదు, అలాగే మనకి ప్రోగ్రామ్స్ ఉండవు. దీనికి జావా స్క్రిప్ట్స్ ఏం రాయాల్సిన అవసరం లేదు. కానీ మనకి టెక్నికల్గా ఎవరైతే డెవలపర్స్ ఉంటారో సో వాళ్ళకి ప్రాబ్లం ఉంది. ఈ ఏ టెక్నాలజీ మూలంగా ఎవరైతే టెక్నికల్గా కోడింగ్ మీద డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లం ఉంది. వాళ్ళందరూ కూడా అప్కమింగ్ డేస్లో బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ బీటీపీలోకి మైగ్రేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అది ఒక ఇంటిగ్రేషన్ లాంటిది. ఓకే, సో అందులోకి మైగ్రేట్ అయితే వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఆపర్చునిటీస్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంత రానున్న రోజుల్లో మొత్తం కూడా మనకి టెక్నాలజీ అనేది అడ్వాన్స్డ్ ఉంటుంది. కాబట్టి ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఏ టెక్నాలజీ అనేది జస్ట్ ఎడిషన్ మాత్రమే. అర్థమైందా? అదేమి కొత్త లెర్నింగ్ ఏమీ కాదు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చినా సరే, ఏం టెక్నాలజీ వచ్చినా సరే మనిషి రివ్యూ చేయడానికి కన్సల్టెంట్స్ కావాల్సిందే. ఓకే, మీ వర్క్ని రీప్లేస్ చేయడం కూడా అంత కష్టమైంది అంత ఈజీ ఏమీ కాదు. ఫంక్షనల్ కన్సల్టెంట్ని రీప్లేస్ చేయడం చాలా కష్టం. సో ఎస్ఏపి వాడు కూడా అదే చెప్తున్నాడు. సో ఇది ఒక యాడ్ ఆన్ మాత్రమే. అంటే ఏంటి, ఎవరైతే ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఉన్నారో ఈ బీటీపీ టెక్నాలజీ రానున్న రోజుల్లో ఫ్యూచర్లో నేర్చుకుంటే సో వాళ్ళు టెక్నో ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే ఎడిషనల్ బెనిఫిట్ అనమాట. అంటే ఉన్న జాబ్కి అది ఇంకా బెనిఫిట్ యాడ్ అయ్యి ఇంకా శాలరీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో కాబట్టి ఆ టెక్నాలజీ చాలా సింపుల్ అనమాట. నార్మల్ మనం నేర్చుకునే ఏదైతే ఈ ట్రెడిషనల్ సంబంధించింది ఏదైతే ఉందో దానికంటే ఇంకా చాలా సింపుల్ అనమాట. అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు అన్నిట్లోనూ ఏ టెక్నాలజీ వచ్చేస్తుంది. కాబట్టి ఏ టెక్నాలజీ అనేది ఎడిషనల్, అంతేగాని రీప్లేస్మెంట్ ఆఫ్ ఎస్ఏపి కాదు. సో ఎంటైర్ రీప్లేస్మెంట్ ఎస్ఏపి అనేది తప్పు. ఓకే, ఇది ఎడిషనల్ అంతేగాని రీప్లేస్మెంట్ కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మీరు ఇప్పుడు ఏమైతే నేర్చుకున్నారో అవి అందరూ నేర్చుకుంటేనే అవి అర్థమవుతాయి. అంతేగాని కొత్తగా ఇప్పుడు ఏ టెక్నాలజీలో దూకేస్తే అది ఇప్పుడు నేర్చుకున్నంత పాడైపోతుంది, వేస్ట్ అయిపోతుంది, ఏమీ కాదు. ఎందుకంటే ఇంకా క్లయింట్స్ అనేవాళ్ళు ఇంకా దగ్గర చాలా వరకు ఈసీసీ సిస్టంలోనే ఉన్నారు. ఇంకా S/4HANAలోకి మైగ్రేట్ కాలేదు. ఇప్పుడు ఎస్ఏపి సాఫ్ట్వేర్ లైసెన్స్ వాడుతున్న వాళ్ళు అందరూ కూడా
ఇంకా ఏ టెక్నాలజీ రీప్లేస్ చేయాలి వాళ్ళని కూడా అందరూ కూడా ఎస్ఐపి క్లయింట్స్ అందరూ కూడా ఏ టెక్నాలజీలో కన్వర్ట్ అవ్వాలంటే ఇంకా 4-5 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడే అయ్యేది కాదు. ఈ 4-5 సంవత్సరాల్లో మీరు ఎస్ఐపి ఎంఎం మీద దగ్గర నుంచి 10 నుంచి 20 లక్షల శాలరీ పొందొచ్చు అనమాట. అర్థమైందా? సో కాబట్టి మీకు అంత బెనిఫిట్స్ ఉంటాయి తప్పిస్తే దాని మూలంగా పోయేది ఏమీ లేదు. సో కాబట్టి ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటే ఎస్ఐపి ఎంఎం ఎఫ్ఐ సిఓ ఎస్టీ పీపీ క్యూఎం పిఎస్ మోడల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే కోడింగ్లో ఎవరైతే ఉంటారో, కోడింగ్ అంటే మనకి బేసిస్ కన్సల్టెంట్, అలాగే ఎబాప్ కన్సల్టెంట్, బీడబ్ల్యూబిఐ వీళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే కోడింగ్ నమ్ముకుంటే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ ఏ టెక్నాలజీ ఏది వస్తుందో అవన్నీ కోడింగ్ లేనివి అనమాట. ఈ బీటీపీ టెక్నాలజీ కోడింగ్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చే విధంగా రెడీ చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంతకుముందు కోడింగ్ కావాలంటే అబాపర్తో కాంటాక్ట్ అవ్వాల్సి వచ్చేది కస్టమైజేషన్ చేయాలంటే. ఇప్పుడు ఏదైనా క్లయింట్ రిక్వైర్మెంట్ కస్టమైజేషన్ చేయాలంటే అబాపర్తో కావాల్సి వస్తుంది మనకి. అబాపర్ని కాంటాక్ట్ అయ్యి మనం ప్రతి విషయాన్ని డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో బట్ ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఏంటంటే ఈ బీటీపీ టెక్నాలజీ అనేది రావడంతో ఇప్పుడు ఆ కోడింగ్ అనేది తక్కువైపోతుంది అనమాట. దాని మూలంగా ఫంక్షనల్ కన్సల్టెంట్ కూడా బీటీపీ టెక్నాలజీ నేర్చుకొని కోడింగ్ లేకుండా కస్టమైజేషన్ చేసుకునే ఫెసిలిటీ మార్కెట్లో వచ్చేసింది. అర్థమైందా? దీని మూలంగా మీరు టెక్నో ఫంక్షనల్ కన్సల్టెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో టెక్నో ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అయితే మార్కెట్లోకి జంప్ అయితే పెద్ద పెద్ద యుఎస్, కెనడా ఇలాంటి కంట్రీస్లో, ఆస్ట్రేలియా, యూకే ఇలాంటి కంట్రీస్లోకి వెళ్తే ఫస్ట్ అక్కడ టెక్నో ఫంక్షనల్ కన్సల్టెంట్స్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో దగ్గర వాళ్ళకి ఇయర్లీ మనకి శాలరీ వచ్చేటప్పటికి 1 lakh శాలరీ డాలర్స్లో ఉంటుంది, ఇయర్లీ శాలరీ. సో గంటకి కొన్ని కంపెనీస్ బీటీపీ టెక్నాలజీ ప్లస్ ఎస్ఏపి ఎనీ మాడ్యూల్ ఎఫ్ఐఎంఎం ఎనీ మాడ్యూల్ ఉన్నట్లయితే గంటకి $100 నుంచి $150 వరకు మార్కెట్లో పేమెంట్ చేస్తున్నారు, మార్కెట్లో ప్రజెంట్ దృష్ట్యా. కాబట్టి ఏంటంటే మీరు ప్రజెంట్ ఏంటంటే ఈ టెక్నాలజీ ఇంకా ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత అద్భుతంగా ఎక్కడా దొరకట్లేదు. ఇవన్నీ కూడా మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు మీకు, మీ సీనియర్సే మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కొత్త టెక్నాలజీ కాబట్టి మార్కెట్లో ఇంకా దీని మీద ట్రైనర్స్ వచ్చి యూట్యూబ్లో పెట్టి లేకపోతే యూట్యూబ్లో ట్రైనింగ్ ఇచ్చి అంత ఆఫ్ నాలెడ్జ్తో ఇస్తూ ఉంటారు. కాబట్టి అది వేస్ట్ అనమాట. ఇవి మీకు ఈ టెక్నాలజీ మీరు ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ దీంతో మీరు అప్గ్రేడ్ అవ్వాలి అంటే ఇది నేర్చుకున్న తర్వాత మీరు కంపెనీలోకి వెళ్తే అక్కడ మీకు ఏంటంటే కొన్ని కొత్త టూల్స్ ఇవన్నీ కనపడతాయి. కాబట్టి అక్కడ మీకు వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోతుంది అనమాట. ఈ ఏఐ టెక్నాలజీ మీరు నేర్చుకుంటే రానున్న రోజుల్లో మీ శాలరీస్ కూడా చాలా హైయెస్ట్ లెవెల్ ఉంటాయి. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్లో ఎప్పుడైనా కొత్త టెక్నాలజీ వచ్చిందనుకోండి స్టార్టింగే నేర్చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే మార్కెట్లో మనకి కాంపిటీషన్ ఉండదు, తొందరగా మనకి మినిమం ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ ఇచ్చేస్తారు. అదే మనకి కాంపిటీషన్ పెరిగిపోయిందనుకోండి అప్పుడు వాళ్ళు కూడా కొన్ని షరతులు పెట్టి మీకు ఆపర్చునిటీ ఇవ్వాలంటే ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఈ బీటీపీ అంటే బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్తో మనకి ప్రజెంట్ అయితే ఏమి అవసరం లేదు. ఓకేనా, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు వచ్చే జాబ్స్ ఒక ఇంప్లిమెంటేషన్, ఒక సపోర్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లో ప్రజెంట్ అందరూ కూడా ఈ కొత్త టెక్నాలజీ ఇంకా అడాప్ట్ అవ్వడానికి దగ్గర 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. ఆ 3 సంవత్సరాలు ఎస్ఏపీ వాడే ప్రమోట్ చేయాలి. సో పెద్ద కంపెనీస్ అన్నీ కూడా దీన్ని వాడాలి. అవన్నీ రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు ముందే ఐడెంటిఫై చేసి జాబ్ వచ్చిన తర్వాత వెంటనే ఇలాంటి కోర్సెస్ మీరు నేర్చుకొని సో మార్కెట్లోకి దిగితే మీ శాలరీస్ అనేది దగ్గర 15 లక్షల నుంచి 20 లక్షల వరకు వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఎస్ఏపీ ఎంఎం మీకు ఎలా చూసుకున్నా 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే 10 లక్షల శాలరీ మినిమం ప్యాకేజ్ కన్ఫర్మ్, అవునా కదా? సో కాబట్టి మీరు ఇలాంటి టెక్నాలజీస్ మీద మీరు కోర్సు అయిపోయిన తర్వాత కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కొంచెం టెక్నికల్గా ఈ అబాప్ని రీప్లేస్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇలాంటి టెక్నాలజీ ఏరియాస్ మీద కొంచెం ఫోకస్ చేస్తే మీకు కావాల్సినంత ప్యాకేజెస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైందా? ఓకే, సో మనకి మొత్తం సింప్లిఫైడ్ అయిపోద్ది అనమాట ప్రాసెస్ అంతా కూడా రానున్న రోజుల్లో. కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకుంటున్న కోర్స్ ఏదైతే ఉందో అడ్వాన్స్డ్ S/4HANA 2022 వర్షన్లో నేర్చుకుంటున్నాం మనం. ఈ SAP S/4HANA 2022లో మన క్లాసెస్ అనేవి ఉండబోతున్నాయండి మనది కంప్లీట్గా.
ఓకే. సో ఇది మీకు S/4HANA సర్వర్ అనమాట. ఓకే. సో మీరు ఇప్పుడు పనిచేసేది S/4HANA సర్వర్లో పనిచేస్తున్నారనమాట. సో మనం చెప్పే క్లాసెస్ అన్నీ కూడా అడ్వాన్స్డ్ S/4HANA 2022 వర్షన్ అడ్వాన్స్డ్ ఇది. హనా డేటాబేస్ HDBతో హనా డేటాబేస్. ఓకే. సో ఫ్యూరీ యాప్స్ కూడా ఉంటాయి ఇందులో. సో ఇందులో ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ కూడా ఉంది. డబుల్ చేస్తే ఫ్యూరీ యాప్స్లో కూడా మనకి ఓపెన్ అవుతాయి అనమాట. సో ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ కూడా ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇవన్నిటిలోనూ మనం అడ్వాన్స్డ్ దాంట్లోనే మనం వర్క్ చేస్తున్నాం. ఈసీసీ సిస్టంలో నేర్చుకోవట్లేదు మనం. ఈసీసీ సిస్టంలో మీ టైం వేస్ట్ అవుతుంది నేర్చుకుంటే. కాబట్టి మనం అడ్వాన్స్డ్ వర్షన్లో నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు రానున్న రోజుల్లో కూడా. ఓకే. అర్థమైంది కదండి? ఓకేనా? సో ఇది మనకి ప్రాసెస్. రైట్. సి గైస్, మరి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లాసెస్ సపరేట్గా తీసుకుంటే తీసుకోవచ్చు. ఏ క్లాసెస్ అండి? ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ చెప్పుంటారు కదా. అవును. పర్చేజ్ చేసుకుంటున్నాం. అవును. పర్చేస్ ఉండదు, వీడియో బేస్డ్ ఉండదు, ఓన్లీ లైవ్ సెషన్స్ అటెండ్ అవ్వాలి. ప్రీవియస్ క్లాసెస్ కావాలంటే మీకు యాప్ ఇచ్చాను కదా, యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియోస్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఇక్కడ వీడియోస్ ఉంటాయి. సో మిగతా సబ్జెక్ట్ వీడియోస్ డైలీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి. ఓన్లీ ఫ్రీ వీడియోస్ ఒక 3-4 వీడియోస్ పెడతాం అంతే. ఓకే. డైలీ ఇలా క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అయ్యి నేర్చుకోవాలి. వీడియో బేస్డ్ నాట్ అవైలబుల్. ఓకేనా? ఫ్యూచర్లో ఉంటుంది, కాకపోతే ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉండదు. తెలుగులోకి వచ్చేటప్పటికి ఏదండి? కోర్స్ అయిన తర్వాత డ్రైవ్స్ మీరు రికమెండ్ చేస్తారా? దేనికండి? జాబ్ డ్రైవ్స్. జాబ్ ట్రయల్స్. మీరు వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు కదా, అందులో డైలీ జాబ్ అప్డేట్స్ పెడుతున్నాం కదా. సో ఇప్పుడు రీసెంట్గా మనం కొంతమంది స్టూడెంట్స్ కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళకి మనం సజెస్ట్ చేసాం. ఓకే. కంపెనీస్తో డైరెక్ట్గా టైఅప్ అవుతాం మనం. ఓకే. అంటే మన దగ్గర ఆపర్చునిటీ ఉంటే మన స్టూడెంట్స్కే ఫస్ట్ ప్రయారిటీ. ఓకే. రీసెంట్గా కొంతమందిని కూడా బేసిస్ ప్రొఫైల్స్ కూడా పంపించాను. ఓకే. ఇది ఈ కంపెనీకి పంపించాను నేను. బేసిస్, అబాప్, ఇదిగోండి శివెన్ టెక్నాలజీ. ఓకే. సో అలాగే FICO ప్రొఫైల్స్ కూడా పంపించాం. అలాగే SAP MM గుంటూరులో ఆపర్చునిటీ ఉందంటే పంపించాం. ఓకే. సో మన స్టూడెంట్స్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఏదైనా సరే. చూడండి, మనం డైరెక్ట్గా ఫాలోఅప్ చేస్తున్నాం. ఓకే. మన స్టూడెంట్స్ స్టేటస్ ఏంటి అనేది మనం డైరెక్ట్గా మనం ఫాలో అవుతున్నాం. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా యాక్యురేట్గా ఉంటుంది. ఓకే. సో ఈ శివన్ టెక్నాలజీ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. అలాగే కొన్ని గుంటూరు సంబంధించిన ఒక కంపెనీ కాంటాక్ట్ అయింది. ఇలా కాంటాక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మన ప్రొఫైల్స్ ఐడెంటిఫై చేసి పంపిస్తాం మనం. ఓకేనా? ఓకే. రైట్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సి నేను ఆల్రెడీ చెప్పానండి, మనకి గ్రూప్లో నుంచి ఎప్పుడు రిమూవ్ చేసేస్తారో తెలీదు. ఎవరైతే పేమెంట్ చేయని వాళ్ళని సో ఇమీడియట్గా ఈరోజే పేమెంట్ చేసుకోండి. ఓకే. సో ఫస్ట్ మీరు పేమెంట్ చేయాల్సిన నెంబర్, సో సేమ్ ఇక్కడ ఏమైతే ఇచ్చానో ఇక్కడ నెంబర్ ఇచ్చాను చూడండి, 9014791883. ఈ నెంబర్కి మాత్రం మీరు పేమెంట్ చేయాలి. సో అలాగే మీరు సింగిల్ షాట్లో పేమెంట్ చేస్తే 17,000, సో డబుల్ షాట్లో పేమెంట్ చేస్తే 9,000, సో 1,800. 1,000 డిస్కౌంట్ అనేది అప్లికబుల్ ఓన్లీ ఇఫ్ యూ పెయిడ్ 17,000 సింగిల్ షాట్లో పేమెంట్ చేస్తే. ఓకేనా? 1,000 కట్టాల్సిన అవసరం ఉండదు. అదే 2 ఇన్స్టాల్మెంట్లో కడితే 9,000 చొప్పున కట్టాల్సి వస్తుంది. సో ఇది మనకి గూగుల్ పే ఈ నెంబర్కి మాత్రమే చేయాలి. పేమెంట్ స్క్రీన్ షాట్ని చాన్ఎస్కే ఇప్పుడు నా ఐడికి, అలాగే ఇక్కడ మీకు షేక్ బాబ్జీ అనే ఐడి ఉంటుంది. సో ఈ 2 ఐడీస్కి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేయాలి. సో తర్వాత మళ్ళీ గ్రూప్లో నుంచి రిమూవ్ చేస్తారు ఈరోజు కానీ రేపు కానీ. సో మొత్తం రిమూవ్ ఓన్లీ పెయిడ్ స్టూడెంట్స్ మాత్రమే గ్రూప్లో పెడతారు. కొంతమంది ఈరోజు నిన్న జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి లింక్స్ షేర్ చేస్తాం. సో కాకపోతే ఏంటంటే మీరు ఈ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాళ్ళు గ్రూప్లో నుంచి రిమూవ్ చేస్తారు. సో రిమూవ్ చేస్తే మళ్ళీ డేటా అంతా పోతుంది మీకు. కాబట్టి సో వెంటనే ఈరోజే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అందరూ కూడా. ఓకేనా? సో అలాగే ఎవరైతే ఇంకా మనకి స్క్రీన్ షాట్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేయకపోతే ఈరోజే లాస్ట్ డేటు. ఈ చాన్ఎస్కే ఐడికి అలాగే షేక్ బాబ్జీ ఐడీస్కి రెండింటికి కూడా రిజిస్ట్రేషన్ ఐడీస్ మీ పేమెంట్ స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో అప్లోడ్ చేయాలి.
అప్లోడ్ చేయడం అంటే మెసేజ్ పంపించాలి ఆ స్క్రీన్ షాట్ని, లైక్ వాట్సాప్లో ఎలా పంపిస్తున్నారు అట్లా మెసేజ్ పంపించాలి. ఓకే, లేకపోతే మళ్ళీ మీ ఐడీస్ కూడా రిమూవ్ చేస్తారనమాట. ఓకే, సో ఇది మనకి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. హలో చెప్పండి. అదే ఇప్పుడు నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. మ్మ్. మీరు చెప్పేది 3 months ఉన్నారు కదా, అది యూస్ఫుల్ అవుతుంది యూస్ఫుల్లేనండి. కన్వర్ట్ చేసి ఇంటర్నే షిఫ్ట్ కావచ్చు. మీరు మీ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ బీటెక్ ఎప్పుడు కంప్లీట్ అయింది? 2020. మీరు ఎక్స్పీరియన్స్తో వెళ్ళాలి. ఓకేనా, 4-5 ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుని వెళ్ళాలి. అదే మీరు నేర్పించేదే మనం పెట్టుకొని వెళ్ళొచ్చు. అంతేనండి. మనం నేర్పించేదే మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాడ్ చేసుకొని వెళ్తారు. ఆ రెజ్యూమేస్ కూడా రెడీ చేస్తాం. రెజ్యూమేస్ కూడా రెడీ చేస్తాం. నేను కూడా వేరే ఏంటండి? సేమ్ నేను కూడా వేరే డొమైన్ నుంచి అండి. ప్రాజెక్ట్స్ అవన్నీ మేము చెప్తాము, బట్ ఎక్స్పీరియన్స్ మీరు అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ మీకు దొరకపోతే చివరి మూమెంట్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఆఫ్లైన్లోకి వచ్చి సజెస్ట్ చేస్తాను. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. వాళ్ళని పంపించు.